తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కొందరు కళ్ళెదుటే ఉంటూ చివరకు కళ్ళు గప్పి చోరీలకు పాల్పడుతూ ఉంటారు. అలాగే అంతే తెలివిగా తప్పించుకుంటూ పోతారు. మరికొందరి తెలివితేటలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా స్పెయిన్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒంటరితనంతో బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్లిన మహిళలనే టార్గెట్ చేస్తున్నారు ఆ దేశ కేటుగాళ్లు. వారిని నమ్మించి కోట్లకు కోట్లు దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్పెయిన్ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఫ్యాన్స్ కి ఫుల్ క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ హీరోతో ఫోటో అన్నా దిగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటి హీరో ఫోటోను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలానే ఇద్దరు అమ్మాయిలను బురిడి కొట్టించారు కేటుగాళ్లు. వారు ఒంటరితనం, డిప్రెషన్ తో బాధపడుతున్నారని గుర్తించి వలలో వేసుకున్నారు. బ్రాడ్ పిట్ ను పరిచయం చేస్తామని ఆశ పెట్టారు. జీవితంలో తోడు వెతుక్కోవడంలో సహకరిస్తామని మభ్యపెట్టారు. ఇలా మెల్లగా వారి నమ్మకాన్ని చూరగొన్నాక ఫేక్ ప్రాజెక్టులను చూపించి అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను కళ్ళ చూడవచ్చని నమ్మించారు. అయితే కేటుగాళ్లు చెప్పిన మాటలు నమ్మేసిన ఆ ఇద్దరు విడివిడిగా వారు కోరిన మేరకు డబ్బును చెల్లించారు. డబ్బులు అందాక వారు ప్లేట్ ఫిరాయించడంతో మహిళలు మోసపోయామని గుర్తించి షాక్ అయ్యారు. ఆండలూసియాకు చెందిన బాధితురాలు 2 కోట్లు నష్టపోగా ఉత్తర బాస్ కంట్రీలోకి చెందిన మహిళ మరో ₹1 కోటి నష్టపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆండలూసియాలో ఉన్న 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు మొబైల్ ఫోన్స్, 2 కంప్యూటర్లు, బ్యాంక్ కార్డులు, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. మహిళలతో ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆ డైరీలో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుంచి ₹80,000 స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు తర్వాత నిందితులు చెప్పిన విషయాలకు పోలీసులు కంగుతిన్నారు. అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి, ఎలా డబ్బులు లాగాలి అనే విషయాలపైన పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో అమ్మాయిలు పెట్టే పోస్టుల ఆధారంగా వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేస్తున్నారు. వారి బలాలు, బలహీనతలు తెలుసుకొని ఎవరిని టార్గెట్ చేయాలో నిర్ణయిస్తున్నారు. ఆ ఇద్దరు మహిళలు ఒంటరితనంతో, డిప్రెషన్ తో బాధపడుతున్నారని గుర్తించాకే వారిని టార్గెట్ చేస్తున్నారని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.